ఒకరోజు తమ్ముడు అక్కకి ఫోన్ చేసి, అక్క, నీ మరదల్ని తీసుకుని ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. ఆ మాట వినగానే చాలా సంతోషించిన అక్క వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలని ఇల్లంతా వెతికిందక్క. కానీ రెండు ఆరెంజ్ పళ్ళు తప్ప ఇంకేమీ దొరకలేదు. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి వారి కోసం సిద్ధంగా ఉంచింది. కాలింగ్ బెల్ మోగ్గానే తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా తమ్ముడు మరదలతో పాటు మరదల తల్లి కూడా రావడంతో ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్లి 2 గ్లాసుల జ్యూస్ తో పాటు ఒక గ్లాస్ తో నీళ్లు కూడా తీసుకుని వచ్చింది. మరదల ముందు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచి తమ్ముడి ముందు మాత్రం నీళ్ల గ్లాస్ ఉంచింది. మా తమ్ముడికి 7 అంటే ఇష్టమని చెబుతూ తన తమ్ముడి వంక చెమ్మగిలిన కళ్ళతో చూసింది. తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో తమ్ముడి అత్తగారు నాకు కూడా 7 కావాలని చెప్పడంతో ఒక్కసారిగా అక్క గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్క కంగారు పడుతుంటే వెంటనే తమ్ముడు నేను వెళ్లి తెస్తానులేని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాస్ కింద పడేశాడు. ఆ శబ్దం విని అందరూ వచ్చి ఏమైందని అడిగితే పొరపాటున 7 డ్రింక్ ఒలిగిపోయింది. నేను వెళ్లి ఇంకొకటి తెస్తానని చెప్పగానే అతని అత్తగారు వద్దులే బాబు అని వారించి ఆవిడ ముందు పెట్టిన ఆరెంజ్ జ్యూస్ తాగింది. అప్పటికి సరిగ్గా మధ్యాహ్నం కావడంతో ఈ రోజు మీ అక్కగారి చేతి వంట తినే మనం వెళ్ళాలి అంటూ తమ్ముడి భార్య అనడంతో అయ్యో అంతకన్నా భాగ్యమా, 5 నిమిషాల్లో వంట రెడీ చేస్తానంటూ అక్క వంటగదిలోకి ఆలోచిస్తూ వెళ్తుంటే వెంటనే తమ్ముడు కలగజేసుకుని మరొక రోజు వచ్చినప్పుడు తప్పకుండా అక్క చేతి వంట తిందువుగాన్లే అని చెప్పి ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళాలి, బయలుదేరండి అని చెప్పి ముగ్గురు బయలుదేరారు. వెళ్ళిపోతున్న తమ్ముడు వెనక్కి వచ్చి అక్క చేతులు పట్టుకుని అక్క